ఉద్యోగులపై కేసులు, తాళాలు పగలగొట్టించిన సచివాలయ ఉద్యోగులపై కేసులు, వర్తిల్లాలి కార్మికుల పట్ల ఎంపీడీఓ గారి దౌర్జన్యం, ఆపాలి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం, ఆపాలి అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం, తాళాలు పగలగొట్టినపై వారిపై వెంటనే కేసులు, తాళాలు పగలగొట్టిన ఎంపీడీఓపై కేసులు, తాళాలు పగలగొట్టిన మండల నశించాలి ఎంపీడీఓ గారి దౌర్జన్యం, ఎంపీడీఓ గారి దౌర్జన్యం పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే పెంచాలి. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా తాళాలు పగలగొట్టడం దౌర్జన్యం. తాళాలు పగలగొట్టిన సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టాలి. తాళాలు పగలగొట్టించిన ఎంపీడీఓ గారిపై కేసులు పెట్టాలి. తాళాలు పగలగొట్టించిన సిడిపిఓపై కేసులు పెట్టాలి. తాళాలు పగలగొట్టించిన ఎంపీడీఓపై కేసులు, అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టడం వెంకటగిరి ఎంపీడీఓ గారి దౌర్జన్యం. మన ఎంపీ తాళాలు పగలగొట్టడం దుర్మార్గం, సమ్మె విచ్ఛిన్నం చేయాలనుకోవడం దుర్మార్గం. సెంటర్లకు తాళాలు పగలగొట్టడం ఆపాలి. సెంటర్ల తాళాలు పగలగొట్టడం ఆపాలి. అంగన్వాడీ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పేసి, అలాగే గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పేసి, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి, ఇట్లా 13 రకాల డిమాండ్స్తో న్యాయమైనటువంటి డిమాండ్స్ వీటి పరిష్కారం కోసం గత 8 రోజుల నుంచి రాజ్యాంగబద్ధంగా సమ్మె నోటీసులు ఇచ్చి అన్ని రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అధికారులకు అయితేనేమి, ప్రభుత్వానికి అయితేనేమి అందరికీ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి సమ్మె చేసేటటువంటి హక్కు ప్రకారం అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం వీళ్ళ అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి ఈ సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. అట్లా అన్ని రాష్ట్రంలో మొత్తం ఒక ఎత్తుగా ఉంటే, మన వెంకటగిరిలో మన ఎంపీడీఓ గారు చాలా ఉధృతంగా ఇక్కడ మొత్తం రూరల్ ప్రాంతంలో కానీ టౌన్ ప్రాంతంలో కానీ తిరిగి మరి ఈ యొక్క వాళ్ళకి ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి తాళాలు పగలగొట్టడం, వేసిన పగలగొట్టిన తాళాలు వాళ్ళ తాళాలు వేశారు. ఆ తాళాలు ఎవరు తాళాలు పగలగొట్టారో వాళ్ళ మీద కేసులు ఈరోజే నమోదు చేస్తున్నాము. తర్వాత మన ఎంపీడీఓ గారి మీద మన సచివాలయ ఉద్యోగస్తులు మమ్మల్ని ఎంపీడీఓ మేడం గారు పంపించారు. మమ్మల్ని తాళాలు పగలగొట్టమన్నారు. మమ్మల్ని అంగన్వాడీ సెంటర్లో 1 గంట సేపు బడి పెట్టుకోమని చెప్పారు. కాబట్టి తాళాలు పగలగొట్టేది సహజం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సందేశం సర్కారు రూపంలో జీవో రూపంలో మేడం గారికి రాలా. అవి రాకుండానే ఎంపీఓ గారే చేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎంపీడీఓకి జూమ్ కాన్ఫరెన్స్లోను టెలికాన్ఫరెన్స్లోను చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఎంపీడీఓలంతా స్పందించి సచివాలయ సిబ్బందిని డ్యూటీలు వేసి పెట్టమన్నారు. కాబట్టి డ్యూటీలు వేసి 1 గంట సేపు అంటే వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ వేస్ట్ కాకుండా పిల్లలకి వృధా ఆహారాన్ని పిల్లిపోకుండా పాడైపోకుండా ఉండటం కోసము, ఆ పిల్లలకి ఆహారాన్ని అందించడం కోసము సదుద్దేశంతో జిల్లాధికారులు చెప్పడం జరిగింది. ఆ ఆదేశాలను పాటిస్తూ మండల అధికారులు సచివాలయ సిబ్బందికి చెప్పి నిన్నటి దాకా కొంతవరకే చేయగలిగాము. ఈరోజు కూడా కొన్ని ఓపెన్ చేయించవలసి వచ్చింది. అలాంటివి చేసినందువల్ల పిల్లలకి ఆహారం వృధా కాకుండా వాళ్ళకి అందించడం ఒకటే సదుద్దేశంతో చేసిందే తప్ప వేరే ఉద్దేశాలు లేదని తెలియజేస్తుంది. తీసుకెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల, దాని మీద అది మనకి ఏదైతే స్టాక్ ఉందో అది ఐసీడీఎస్ సూపర్వైజర్ల ద్వారా వాటిని ఒక ఫార్మేట్ ఇచ్చారండి. ఆ ఫార్మేట్లో దాన్ని మెన్షన్ చేసి అక్కడుండే లీడర్స్ కానీ వాలంటీర్ల ద్వారా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనం ఐసీడీఎస్ ఆఫీస్ వాళ్ళకి పంపించడం జరిగింది. దాని ప్రకారమే జరిగింది. బరువు తీసే త్రాసుల మీద, చిన్నపిల్లల ఉయ్యాల మీద ఈ సచివాలయ సిబ్బంది ఊగుతున్నారు. దాని మీద స్పందన అలాంటి మన మండలంలో ఎక్కడ జరగలేదండి. అది మనకి ఎక్కడ జరిగాయని ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రాలేదండి, వస్తే యాక్షన్ తీసుకుంటాం. మేడం మీకు గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ ఏమైనా వచ్చిందా మేడం? ఇట్లా చేయమని చెప్పేసి? సర్క్యులర్ అయితే రాలేదండి. మామూలుగా ఓవరాల్గా ఇది
జూమ్ కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో సందేశాలు ఇచ్చారు. వాళ్ళ పీడీ గారే, ఐసీడీఎస్ పీడీ గారితో సహా అందరూ మాట్లాడారు.